నీతూ అగర్వాల్ ఈ పేరు నిన్న మొన్నటి వరకు చాలా మందికి తెలియదు. నీతూ ఓ హీరోయిన్ అంటే ఏ సినిమాలో నటించిందనే వారే ఎక్కువగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆమె అందరికీ సుపరిచితమే. అందుకు కారణం మస్తాన్ వలి. ఎర్ర చందనాన్ని గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు తరలించే ఈ స్మగ్లర్ సినిమాలపై మోస్తో ప్రొడ్యూసర్ గా మారాడు. సినీ కలలు కంటున్న నీతూ అగర్వాల్ జీవితాన్ని నాశనం చేశాడు. సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎంతో మంది యువతీ యువకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే ఏకంగా కన్నవారిని ఉన్న ఊరిని వదిలిపెట్టి ఫిలిం నగర్ చేరుకుంటారు. తమ కలల తీరం చేరదామనుకుంటారు. కానీ ఇక్కడ అవకాశాలు దక్కించుకోవటం అంత ఈజీ కాదు. నలుగురి సినిమా పెద్దల కళ్లల్లో పడాలంటే అంతకు ముందు ఎన్నో డక్కాముక్కీలు తినాలి. అందం, అభినయం, టాలెంట్ ఉంటేనే సరిపోదు. ఇంకెన్నో రకాలుగా రాటు తేలాలి. ఎందరినో మెప్పించాలి, మరెందరినో ఆకట్టుకోవాలి. అందుకు చెయ్యాల్సిందెంతో ఉంటుంది. యువతుల సంగతైతే చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉంటే పర్లేదు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా దక్కించుకోవాలనంటే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకోవాలి. మరెన్నో అవమానాలను దిగమింగాలి. వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకునేందుకు నానా తంటాలు పడాల్సి ఉంటుంది. హీరోనే పోదామనే. అరే పాపం పళ్ళు, నీకు సినిమా సంగతి తెలీదు. అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, నేనేంటో చూపిస్తాను. వెండితెర కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో కొందరు తప్పటడుగులేస్తున్నారు. ఇందుకు తాజా నిదర్శనం నీతూ అగర్వాల్. పాపం ఈ అమ్మాయి వెండితెరపై కుందనపు బొమ్మలా వెలిగిపోదామని వచ్చి చందనపు బొమ్మలా మిగిలిపోయింది. ఎర్ర చందనపు స్మగ్లర్ల చేతిలో చిక్కి చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకుంది. సినిమా హీరోయిన్ గా వెండితెరపై మెరిసిపోదామనుకున్న నీతూ అగర్వాల్ రెడ్ శాండిల్ స్మగ్లర్ మస్తాన్ వలీని నమ్ముకుని నిండా మునిగింది. సినిమాను ప్రాణంగా ప్రేమిస్తే చాలదు, ఇండస్ట్రీలో చాలా ప్రొఫెషనల్ గా ఉండాలి. అయితే నీతూ ఆ విషయాన్ని మరిచింది. ప్రొడ్యూసర్ ను నమ్ముకుంది. ఆయన చెప్పినట్టుగా చేసింది. నిమ్మకాయలు అమ్ముకునే స్టేజ్ నుంచి ప్రొడ్యూసర్ గా ఎదిగిన మస్తాన్ వలి నీతూను వాడుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో తాను ఇరుక్కోవడమే కాదు, ఆమెను ఇరికించాడు. ఇంకేముంది, నీతూ కెరీర్ గంగలో కలిసింది. వెండితెర వెలుగులు కాదు, కటకటాల కటిక చీకట్లు నీతూను కమ్మేశాయి.